కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండల పరిషత్ కార్యాలయంలో అర్బన్ మరియు రూరల్ మండల పరిధిలో బాల్య వివాహాలు నిరోధక బాలల చట్టాలపై ఐసీడీఎస్ ఆధ్వర్యంలో అవగాహన చేపట్టారు. ఐసీడీఎస్ సిడిపిఓ పద్మావతి ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమానికి ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి, పలువురు నేతలు, పలు శాఖల అధికారులు హాజరయ్యారు. ముఖ్యంగా యుక్త వయసు గర్భధారణలు మరియు బాల్య వివాహాల నివారణకు మండల స్థాయి బాల్య వివాహాల నిరోధక మరియు పర్యావరణ అధికారితో సమీక్ష సమావేశం నిర్వహించారు. బాల్య వివాహాలు, యుక్త వయసు గర్భధారణ నివారణకు చేపట్టాల్సిన చర్యలు, శాఖల మధ్య సమన్వయం, గ్రామ స్థాయిలో పర్యవేక్షణ, అనుమానాస్పద బాల్య వివాహాలను గుర్తించి వెంటనే నివారించే విధానాలు, సంబంధిత చట్టాల అమలుపై ప్రజల్లో అవగాహన కల్పించడం వంటి అంశాలపై చర్చించారు. బాల్య వివాహాల నిర్మూలనపై ప్రతిజ్ఞ చేపట్టారు. ఈ సందర్భంగా ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి మాట్లాడుతూ అధికారులు బాల్య వివాహం నిషేధ చట్టం, ఫోక్సో తదితర చట్టాలపై అవగాహన కల్పించాలని తెలిపారు. పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ బాలల రక్షణ పట్ల, బాల్య వివాహాల పట్ల ప్రతి ఒక్కరూ చైతన్యం కలిగి ఉండాలని తెలిపారు. బాల్య వివాహాల నిర్మూలన దిశగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని కోరారు. ఏదైనా బాల్య వివాహాలు చేపట్టడం జరిగితే హెల్ప్ లైన్ నెంబర్లకు ఫోన్ ద్వారా మెసేజ్ తెలపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కె కీర్తి, మండలాభివృద్ధి అధికారి రామరాజు వర్మ, డాక్టర్లు సౌమ్య, నాగలక్ష్మి, అడ్వకేట్ అవసరాల దేవి, నాయకులు అలమండ చలమయ్య, బొద్దిరెడ్డి గోపి, పెంటకోట మోహన్, చిక్కాల లక్ష్మణరావు, పతల సూరిబాబు, కొప్పుల బాబ్జీ, ఎంఈఓ అబ్బాయి, నగర పంచాయతీ కమిషనర్, వైద్య ఆరోగ్య సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. శ్రీ గొల్లపల్లి నరసింహమూర్తి వారిని వేదిక లక్ష్మీనారాయణ గారిని వేదిక అలమయ్య గారిని వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాను. అలంకరించవలసిందిగా కోరుతున్నాను. సమాజంలో మార్పు లేనప్పుడు, ఆ చట్టాలు ఇంప్లిమెంటేషన్ లో లేనంత వరకు కూడా ఇటువంటి మీటింగ్లన్నీ మనం పెట్టుకోవడం వరకు మాత్రమే ఉంటుంది. అంతేకాదు మరి పోక్సో చట్టం అనేది జరుగుతూ ఉండాలి. అంతేకాకుండా గ్రామ పెద్దలు, అలాగే మన ప్రజా ప్రతినిధులు పాలు పంచుకోవాలి, దీన్ని అరికట్టాలని చెప్పడం కూడా మనమే గౌరవ శాసనసభ్యుల కూడా చెప్పడం జరిగింది. ఫుల్ గా బాడీ అనేది డెవలప్ అయ్యి ఉండదు. వాళ్ళకి యూట్రస్ డెవలప్మెంట్ అని కానీ, హార్మోనల్ చేంజెస్ అని కానీ, వాళ్ళకి చైల్డ్ వాళ్ళందరినీ కూడా చిల్డ్రన్స్ అనే అంటాం. మరి ముఖ్యంగా ఆడపిల్లల మీద ఎక్కువగా సెక్సువల్ కంటే ముందు వివాహం జరిగితే తల్లి ప్రమాదం జరుగుతుంది. తక్కువ బరువుతో పిల్లలు పుట్టడం ద్వారా పోషకాహార లోపం, కుపోషణ జరగదు. ఆరోగ్య శాఖ, విద్యాశాఖ, పోలీస్, మహిళా బాలికను ఎలా గుర్తించాలి, వివాహాలను అందించుకోవాలి. మనందరి యొక్క సంకల్పంతో ముందుకు ఆంధ్రప్రదేశ్ బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ. బాల్య వివాహాలు ఒక సాంఘిక దురాచారం మరియు నేరం. రక్షణ, ఆరోగ్యం మరియు అభివృద్ధికి వర్కర్స్ కి ఆల్మోస్ట్ అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఉన్నారు. ఒక పోలీస్ తప్ప ఇక్కడ పోక్సో యాక్ట్, ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్స్. చిల్డ్రన్ అంటే బిలో 18 years ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా చిల్డ్రన్స్ అనే అంటాం. మరి ముఖ్యంగా ఆడపిల్లల మీద ఎక్కువగా సెక్సువల్ అబ్యూజ్, సెక్సువల్ అఫెన్స్ జరుగుతుంది. కానీ ఎవరికైనా ప్రెగ్నెన్సీ వచ్చిందంటే వాళ్ళకి ఫుల్ గా బాడీ అనేది డెవలప్ అయ్యి ఉండదు. వాళ్ళకి యూట్రస్ డెవలప్మెంట్ అని కానీ, హార్మోనల్ చేంజెస్ అని కానీ, వాళ్ళకి చైల్డ్ బేరింగ్ ఏజ్ కాదు. వాళ్ళు వాళ్ళే పిల్లల్లా ఉంటారు. వాళ్ళు ఎనిమిక్ గా ఉండొచ్చు, వాళ్ళకి రక్తహీనత, ఇవన్నీ పరిగణనలో తీసుకుని వాళ్ళకి పిల్లల్ని పెంచేంత ఇది ఉండదు. సో వాళ్ళకి పోస్ట్ మార్టం హెమరేజ్ అని, ప్రీ ఎక్లాంషియా, కాళ్ళు వాపులు, ఎనీమియా, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాం. అండ్ దీనివల్ల బేబీకి అండ్ మదర్కి కూడా మెటర్నల్ రిస్క్ అండ్ నియోనేటల్ డెత్స్, ప్రీమెచ్యూర్ డెలివరీస్ అండ్ బేబీ పుట్టగానే NICU అడ్మిషన్స్, ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి. అండ్ మనకి మెయిన్ గా ఈ చైల్డ్ మ్యారేజెస్ కూడా రాజకీయ నాయకులు మరి పాలు పంచుకోవాలి, దీన్ని అరికట్టాలని చెప్పడం కూడా మనమే గౌరవ శాసనసభ్యుల కూడా చెప్పడం జరిగింది. మరి ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా 5-6 డిపార్ట్మెంట్లు దీనిలో కమిటీలో పనిచేస్తూ ఉన్నారు. మరి వారు ఉద్యోగ ధర్మమే కాకుండా సామాజిక ధర్మం, సామాజిక బాధ్యత తీసుకుంటేనే ఇలాంటి కార్యక్రమాలు రూపుమాపగలం. దీని మీద విజయవంతంగా ప్రభుత్వం ఏదైతే చెబుతా ఉందో దానికి 100% కూడా మనం సక్సెస్ కాగలుగుతాం. మరి దానికి ప్రధానమైన కారణం సామాజిక బాధ్యత మీరు తీసుకుంటేనే ఇది లక్ష్యాన్ని నెరవేరుస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మరి ఇక్కడ ఉన్న అధికారులందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. మరి ఇక్కడ
గ్రామాలు ఉన్నాయి, మిమ్మల్ని లేచి నిలబడితే మీరందరూ కూడా బాధపడతారు, మీ వర్కర్స్ అందరూ కూడా. మరి మీ గ్రామాల్లో ఎరవరం గ్రామంలో 5 బాల్య వివాహాలు జరిగితే ఇక్కడ ఎరవరం గ్రామంలో మరి మహిళా పోలీస్ గారిని ఎదురుగుండా కనపడతా ఉన్నారు. మరి అలాగే అంగన్వాడీ టీచర్స్ ఉన్నారు, ఆశా వర్కర్లు ఉన్నారు, ఏఎన్ఎంలు ఉన్నారు, ఇక్కడ హెచ్ఎం గారు ఉన్నారు. మరి ఎరవరం గ్రామంలో మా హెచ్ఎం గారు ప్రతి నెల ప్రతి వారం మీటింగ్ పెడతా ఉన్నారు. కానీ 5 బాల్య వివాహాలు జరిగాయండి. మన ఉన్న గ్రామాల్లో మీటింగ్లు పెట్టలేదు, కానీ 1-2 జరిగాయి. మరి మీటింగ్ పెడతా ఉన్నా అని మీరు చెప్తా ఉన్నారు, కానీ 5 బాల్య వివాహాలు జరిగాయి. బాల్య వివాహాలని అడుగులేకపోయినా ఇవాళ ఈ వర్క్షాప్ యొక్క ముఖ్య ఉద్దేశం మరి ముందస్తు గర్భం దాలిస్తే వారి యొక్క ఆరోగ్యం కానీ మరి పెరిగే శిశువుల యొక్క పరిస్థితులు కానీ దాని మీద ఏ రకంగా ఇబ్బంది పడతారో దాని మీదే ఇవాళ ఈ వర్క్షాప్ పెట్టడం కూడా జరిగింది. మరి భవిష్యత్తులో జరిగిందేదో జరిగింది. మరి మనందరం కూడా మరి ఉద్యోగ ధర్మాలే కాదు, సామాజిక బాధ్యత ముందుకెళ్దాం, ఇవన్నీ కూడా అరికడదాం. భవిష్యత్తులో ఏలేశ్వరం మండలాన్ని 2వ స్థానం నుంచి ఆఖరి స్థానానికి తీసుకెళ్లే పరిస్థితిని మీరందరూ కూడా మరి కలిసి పనిచేయాలి. మీతో పాటు మేము కూడా కలిసి పనిచేస్తామని చెప్పి మరి తెలియజేసుకుంటూ ఈ మంచి కార్యక్రమంలో భాగస్వామ్యం అయినందుకు సంతోషిస్తూ సిడిపి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాము.